జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ చట్టాలేంటి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2023లో ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త చట్టాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ప్రవేశపెట్టింది. 2023 డిసెంబర్ 21న ఈ చట్టాలకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతేకాక డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ 3 చట్టాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక ఆ నోటిఫికేషన్ల ప్రకారం కొత్త చట్టాల నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన చట్టాల స్థానంలో కొత్తగా నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఈ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం 2023 అమల్లోకి రానున్నాయి. ఇక ఈ కొత్త చట్టాల్లో అనేక మార్పులు చేశారు. 0 ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని వీడియో తీయడం వంటి కీలక అంశాలను ఈ కొత్త చట్టాల్లో కనిపించబోతున్నాయి. ఇక ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ కొత్త చట్టాలపై ప్రజల అవగాహన కల్పించేందుకు దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు.